Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 101. మామలు ఇద్దరు అలా మా ఇద్దరికి సంబంధం లేదని చేతులు ఎత్తేయడంతో మొహం మాడు పెట్టుకుని విసురుగా శక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అల్లుడు మెల్లగా దారిలోకి వస్తున్నట్టున్నాడు అన్నాడు కిరణ్. ఎంతటి వారైనా కాంతాదాసులని ఊరికి అన్నారా ఏంటి అన్నాడు వీర్. నిజమేనని గట్టిగా నవ్వేస్తాడు కిరణ్. వాళ్ళ నవ్వులకి ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా కదిలి ఏదో మాట్లాడడానికి ప్రయత్నించి మళ్ళీ తన వల్ల కాక సైలెంట్ గా పడుకున్న ధ్రువని చూసి జాలి పడుతూ ఎలా ఉండే భావని ఎలాంటి స్థితికి తీసుకొచ్చాడు ఈడియట్ అని కోపంగా పిడికిలు బిగించిన తమ్ముని చూస్తూ ఇంతకీ డిపార్ట్మెంట్ తో మాట్లాడావా అనగానే వాడిని జైలుకి తీసుకువెళ్ళాక మనకు ఒకసారి కాల్ వస్తుందని చెప్తాడు వీరు. దాంతో ఇద్దరు ఇది వరకు గెస్ట్ హౌస్ లో వర్క్ చేసిన పని వాళ్ళకి ఫోన్ చేసి కాస్త గెస్ట్ హౌస్ కొచ్చి కాఫీ పెట్టమని కాల్ కట్ చేసి ధ్రువని గమనిస్తూ అక్కడే కూర్చుండిపోయారు. దితికి మాత్రం టెన్షన్ ఎక్కువైపోతుంటే గంటకు ఒకసారి రిసెప్షన్ లో ఉన్న అమ్మాయికి ఫోన్ చేసి సార్ వచ్చారా వచ్చారా అని అడుగుతూ ఉండడంతో ఇంకా రాలేదు మేడం అని చెప్పి చెప్పి విసిగిపోయి రిసీవర్ పక్కన పెట్టేసి కాల్ లిఫ్ట్ చేయడమే మానేసింది. తండ్రి వాళ్ళని ఏమైనా అడుగుతామంటే వాళ్ళు ఇంకా ఆఫీస్ కి రాకపోవడంతో ఇక లాభం లేదనుకుని తనే ధైర్యం చేసి తండ్రికి ఫోన్ చేయడంతో కూతురు దగ్గర నుంచి కాల్ రావడం గమనించి అయ్యో దితిని ఆఫీస్ లోనే వదిలేసి వచ్చాను కదా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి బేబీ నువ్వు లంచ్ అవర్ లో ఇంటికి వెళ్ళిపో, మేము ఇంటికి రావడానికి లేట్ అవుతుందని మమ్మీ వాళ్ళకి చెప్పు అన్నాడు వీర్. కానీ డాడ్ మీరేంటి ఇంతవరకు రాలేదని దితి శక్తి గురించి అడగాలనున్నా నీకెలా తెలుసని అడుగుతారేమోనని చాలా కష్టంగా ఆ మాటని పంటి గడపలోనే దాచేసి అడిగింది. చిన్న పనుండి బయటకున్నాం బేబీ, నీకు కూడా హెల్త్ బాగాలేదు కదా, ఏదో టైం పాస్ అవ్వట్లేదని ఆఫీస్కి వస్తానంటే ఒప్పుకున్నాను గాని నువ్వు ఒక్కదానివి ఆఫీస్లో వద్దు, డ్రైవర్ కి కాల్ చేసి చెప్తాను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేయడంతో అసలు ఏమైందో అర్థం కాక తనకు కూడా తలంతా పగిలిపోతున్నట్టుగా ఉండేసరికి బయటకొచ్చేసరికి డ్రైవర్ రెడీగా ఉండడంతో ఇంటికి బయలుదేరిపోయింది. కార్ ఇంటి గేట్లోకి వెళ్తుంటే బాల్కనీలో శక్తి కాఫీ తాగుతూ కనిపించడంతో బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, ఈ టైంలో 1,00,00,000 వస్తాయన్నా కూడా ఆఫీస్ వదిలి బయటికి రాడు, అలాంటిది ఇంటికెందుకు వచ్చాడని అయోమయంగానే కారు దిగి లోపలికి వెళ్ళబోతూ ఒకసారి ఇంటి ఎదురుగా ఉన్న శక్తి వైపు చూసింది. ఆమెని గమనించి తన వైపు చూడ్డం అర్థమై హ్యాపీగా ఫీల్ అయిపోతూ హాయ్ అని చెయ్యి ఊపడంతో టక్కున మొహం తిప్పుకొని లోపలికి వెళ్లిపోయేసరికి కోపంగా పళ్ళు నూరుకున్నాడు. రాక్షసి, నేను యాటిట్యూడ్ చూపించినప్పుడు నా వెనుక బొచ్చుకుక్క పిల్లలాగే తిరిగి ఇప్పుడు నువ్వు నాకు యాటిట్యూడ్ చూపిస్తున్నావా అని అనుకుంటూ కాఫీ కప్ విసిరి కొడితే అది వెళ్లి గార్డెన్లో పడేసరికి ఏంటి బాబుగారు కప్ చేయి జారిందా అని అడిగిన పాలేరు వైపు చూసి అవును రంగయ్య అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. దితి ఏదో ఆలోచిస్తూ హాల్లో ఫోన్ మాట్లాడుతున్న హైందవికి డాష్ ఇవ్వడంతో ఓసి పిల్ల దొంపదెగ అనుకుంటూ కింద పడిన ఫోన్ చేతిలోకి తీసుకుని అసలే తల పగలగొట్టుకున్నావు, ఇప్పుడు మోకాళ్ళ చిప్పలు కూడా పగలగొట్టుకోవాలని అనుకుంటున్నావా, ఎక్కడ చూసి నడుస్తున్నావే అని అడిగింది హైందవి. నీ మనవడి గురించి ఆలోచిస్తూ నిన్ను చూసుకోకుండా డాష్ ఇచ్చానులే నానమ్మ అని వెళ్ళబోతుంటే మనవరాలు చేపట్టుకుని లాగి సోఫాలో కుదేసి నీకు నా మనవడికి ఏంటే గొడవలు అని అడగడంతో నీ మనవడా, నీ మనవరాలే నేను, ఆయన నన్ను చేసుకున్నందుకు నీకు మనవడయ్యాడు అంతే అంది దితి ఉక్రోషంగా.
అయ్యుండొచ్చు కానీ ఆడపిల్లనిచ్చుకున్నందుకు సపోర్ట్ ఎప్పుడు అబ్బాయి వైపే ఉండాలి బంగారం అంటున్న నాన్నమ్మ వైపు ఉక్రోషంగా చూస్తూ అదేం కుదరదు. నేనే నీ మనవరాల్ని. నా మనవడు అని నువ్వంటూ ఉంటే ఆయనకి నువ్వు నాయనమ్మవి ఏమో నాకు కాదేమో అనిపిస్తోందని దితి మూతి ముడుచుకోవడంతో నవ్వేసింది హైందవి. సరే గాని మీ ఆయనతో ఏ గొడవ పెట్టుకొని వచ్చేసావని అనగానే ఉలిక్కిపడి చూసి ఏం మాట్లాడుతున్నావు నానమ్మ? నే నేనేం గొడవ పడొచ్చాను? నీకెవరు చెప్పారు? అసలు నీకెందుకు అనిపించింది అని కంగారుగా అడగడంతో నువ్వు అన్నిసార్లు నే నే అని తడబడ్డంలోనే నువ్వు గొడవ పడ్డావని అర్థమైంది గాని అసలేమైందో చెప్పమ్మా అని బుజ్జగించింది హైందవి. ఇప్పుడు బావా అన్న మాట చెప్తే అయితే గీతే నాన్నమ్మకి కోపం వచ్చి తిట్టిపోస్తుంది. లేదంటే ఏదో కంగారులో ఉండి తిట్టాడు కాబట్టి నువ్వు సర్దుకుపోవాలి కానీ ఇలా అడిగి ఇంటికి వచ్చేస్తావా అని క్లాస్ పీకుతుంది. నాకు క్లాస్ వినే ఓపిక లేదు. ఆయన గారి అష్టోత్తరం వినే ఓపిక అంతకంటే లేదని అనుకుని ఏం లేదు నానమ్మ. ఎదురింట్లో ఉన్న మమ్మీ డాడీతో మాట్లాడి 1 మంత్ పైన అయిపోయేసరికి ఉండాలనిపించి వచ్చాను అంది. నిజంగా అది నిజమేనా అని హైందవి అడగడంతో అబ్బబ్బా నిజమేనే బాబు అనుకుంటూ చిరాకుగా గదిలోకి వెళ్ళిపోయింది దితి. రూమ్ లోకి వెళ్లి చిరాకుగా ఉండడంతో ఫ్రెష్ అయి టీ షర్ట్ ప్యాంట్ వేసుకుని బెడ్ మీద పడగానే రాక్షసి అంటూ శక్తి దగ్గర నుంచి మెసేజ్ రాగానే నువ్వే రాక్షసుడు అని నోట్లోని తిట్టుకుని చూసి కూడా రిప్లై ఇవ్వకుండా మొబైల్ బోర్లా పడేసి ఏదో మ్యాగజైన్ కనిపించడంతో అది తిరగేస్తూ కూర్చుంది. ఎంతసేపటికి బ్లూ టిక్స్ పడ్డాయి గాని రిప్లై రాకపోవడంతో ఇది రోజు రోజుకి నాలో సహనాన్ని పరీక్షిస్తుందని తిట్టుకుంటూ అసహనంగా గదిలోకి వచ్చేసరికి ఎప్పుడూ లేనిది ఈ టైంకి ఇంటికొచ్చావేంట్రా అని అడుగుతూ రేవతి గదిలోకి వచ్చింది. కాస్త హెడ్ఏక్ గా ఉండడంతో రెస్ట్ తీసుకుందామని వచ్చాను మమ్మీ అని మరొక మాట అడిగే అవకాశం లేకుండా బెడ్ మీద సెటిల్ అయిపోవడంతో ఇక డోర్ దగ్గరికేసి వెళ్ళిపోయింది. అప్పటికే దాదాపు వారం రోజుల నుంచి రోజు ఇన్‌స్టిట్యూట్ నుంచి రాగానే ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకువెళ్తూ, అసలు తనకి కాల్స్ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వని ధృతి కావాలని అలా చేస్తుందేమోనని అనిపించి, ఆ రోజు ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఇంకో వర్క్ ఉందని అంటున్న ఆమెతో నేను రాను అని చెప్పాడు కరణ్. ఏంటి ఎందుకు రావు అని సీరియస్‌గా అడిగింది. లేకపోతే నన్నేదో నీకు లైఫ్ లాంగ్ గార్డియన్‌గా పెట్టినట్టు నా ఫ్రెండ్స్‌ని కలవనివ్వట్లేదు. బయటికి కూడా వెళ్ళనివ్వకుండా రోజు నీ వెంట అక్కడికి, ఇక్కడికి తిప్పుకుంటూ నీతోనే లాక్ చేస్తున్నావు. ఈరోజు నా ఫ్రెండ్‌తో నాకు డిన్నర్ ఉందని అనగానే, మరి ఈ మాత్రం దానికి మా డాడీకెందుకు పెద్ద నన్ను సెక్యూర్‌గా చూసుకునే వాడిలాగా బిల్డప్ ఇచ్చి ఇన్ని రోజులు నీ పని లేకుండా ఇక్కడ ఉంటున్నావు? నీకు నాతో రావడం అంత చిరాకుగా ఉండి, నేను నిన్ను లాక్ చేస్తున్నట్టుగా అనిపిస్తే ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళిపో అని అతను అలా మాట్లాడడం ఏమాత్రం నచ్చని ధృతి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని విసురుగా హోటల్ నుంచి బయటకి వెళ్ళిపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చిందో అర్థం కాక, ఆ రోజు బీచ్‌లో జరిగినట్టు మళ్ళీ ఇంకేమైనా జరుగుతుందని టెన్షన్ పడుతూ ఆమెని ఫాలో అయ్యేసరికి అప్పటికే ఆమె బుక్ చేసుకున్న క్యాబ్ వచ్చి ఆమెని రిసీవ్ చేసుకొని కూడా వెళ్ళిపోవడంతో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిన అతను ఒక పార్టీ ప్లేస్ దగ్గర ఆగిన క్యాబ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్తే అక్కడ రైన్ డాన్సులు జరుగుతున్నాయని అర్థమయ్యేసరికి కోపంగా లోపలికెళ్ళాడు. డాన్స్ కోసం ఎవరో అబ్బాయి చెయ్యి అందించి ఆఫర్ చేస్తుంటే గ్లాడ్‌గా యాక్సెప్ట్ చేసి నవ్వుతున్న సీన్ చూడగానే బీపీ మీటర్ దాని లిమిట్ క్రాస్ చేసేసింది. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.